అమెరికాకి ఇండియాకి ట్రేడ్ డీల్. ఈ ట్రేడ్ డీల్లో ఏం జరిగింది, అసలు ఏం జరగాల్సింది అనేది మీరు ఆలోచించుకోండి. నేను చెప్తాను బేస్డ్ ఆన్ ది ఎవిడెన్సెస్ వాట్ వి సీ. మన ప్రధానమంత్రి గారు అమెరికన్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి వైట్ హౌస్లో ఇట్లా దిగిన ఒక ఫోటో పెట్టింది. ఇక్కడ ఏంటంటే ఇక డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే, ఇంకో మనము భారతదేశం కలిసి మంచిగా ట్రేడ్ డీల్ చేసినాము, ప్రధానమంత్రి గారితో మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది, ఆయన గొప్ప మిత్రుడు, అది ఆయనకు రెస్పెక్టబుల్, ఇదంతా మంచిగా చెప్పిండు. ఓకే, ఇదంతా చూస్తుంటే గొప్ప విషయం ఉందని అట్లా అనిపిస్తుంది. ఇంకొకటి ఏం చెప్పినంటే, ఈ ట్రేడ్ డీల్ వల్ల రష్యాకును యుక్రెయిన్కి యుద్ధం ఆగుతుందని చెప్పిండు. అంటే మనం ఒక్కలమే ఈ యుద్ధం చేయించినామా, ఇంకెవరు యుద్ధం చేయించలేదా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు యుద్ధాన్ని పాల్గొనలేదా, ఎవరు రష్యా నుంచి ఆయిల్ కొనలేదా, ఎవరు కొన్నా కూడా వాళ్ళందరి తోటి మరి ఇదే ఉన్నదా ముచ్చట. అంటే ఎట్లుంటుంది అంటే, ప్రజలారా ఒకసారి ఆలోచించుకోండి. జస్ట్ ఒక మాటలు చెప్పేసి ఏదో మసుబుసు చేయాలి, మారడిగా చేయాలనే టైప్లో ఉంటుంది ఇక్కడ స్టోరీ. హీ అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అండ్ టు బై మచ్ మోర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ పొటెన్షియలీ వెనిజులా. ఈయననే చెప్తాడండి. ఇప్పుడు ఈయన ఇవాళ రోజు చెప్పింది కాదు, అమెరికా నుంచి కొంటాం, మనం వెనిజులా నుంచి కొంటాం అని. వెనిజులా నుంచి కొనేది ఇవాళ చెప్పలేదు, ఓ 4 రోజుల కింద కూడా ఇదే స్టోరీ చెప్పిండు. అంటే ఈ డీల్ కాకంటే ముందే వీళ్ళు ఇదంతా నడుస్తుంది అనమాట. దిస్ విల్ హెల్ప్ ఎండ్ ద వార్ ఇన్ యుక్రెయిన్. ఇది ఎట్లా మరి అవుతుందో ఇక మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం కాకపోతే చైనా కొనుక్కుంటే, చైనా కాకపోతే ఇంకా ఏవో దేశాలు కొనుక్కుంటూనే ఉంటాయి. దానివల్ల ఆగిపోతుంది. మనకు రోజు ఎంతోమంది చచ్చిపోతుండ్రు, సరే ఆపుతాం, యుద్ధం ఆపుడు అంత మంచిదే. కానీ ఈయన ఆగుతారా, ట్రంప్ ఆగుతారా యుద్ధం? ఇప్పుడు ట్రంప్ ఉట్టి యుక్రెయిన్ రష్యా యుద్ధమే ఆపుతారా? మరి ఇరాన్ మీద ఎట్లా యుద్ధం? ఇప్పుడు క్యూబా మీదకి పోతానని బట్టి యుద్ధం, అట్లే కొలంబియా మీదకి పోతానని బట్టి యుద్ధం, గ్రీన్లాండ్ మీదకి పోయిండు, మళ్ళీ నీకు రావట్టే ఇప్పుడు. సో ఈయన యుద్ధాలన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాడు. మరి ఈయన ఎట్లా అంటారో ఇక నాకు తెలియదు. మరి ఈయనతో సోబత పెట్టిన మనందరి సంగతి ఏందో కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో వేర్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్. ఇక్కడ చూడండి, వీ అగ్రీడ్ టు డూ ఎ ట్రేడ్ డీల్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా. United States will charge a reciprocal tariff, lowering it from 25 to 18. అంటే మనకి ఇంతకంటే ముందు 50% పన్నుండే, ట్యాక్స్ ఉండే. ఎందుకు అంటే మనం రష్యా నుంచి ఆయిల్ కొన్నామని. మనకు రష్యా ఎన్నో నుంచో మిత్ర దేశం, అది కొత్త అని కాదు. సరే అయితే టారిఫ్ వేసినారు, ఇది అయింది. ఇది 25% ఇంతకంటే ముందు ఉంటుండే, మనం కొంటామని చెప్పి దీన్ని ఇంకో 20% పెంచారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నట్టే, ఇది 20% నుంచి మనం ట్రేడ్ డీల్ చేసుకుంటే 18% తీసుకొచ్చినా అని చెప్పారు. సంతోషం, 18% తీసుకొచ్చినాం. మరి 18% మన మీదకే తీసుకొచ్చారా, ఇంకా మిగతా ఎవరికి తీసుకురారా? అంటే వాళ్ళు తీసుకోరా 18%? ఇప్పుడు ఏమైతుందో చూడండి. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఇది, దే లైక్ వైజ్ మూవ్ ఫార్వర్డ్ టు రెడ్యూస్ దేర్ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ టారిఫ్స్ టు నాన్ టారిఫ్స్ అగేన్స్ట్ యునైటెడ్ స్టేట్స్ జీరో, పెద్ద జీరో అని చెప్పి రాశాను. అంటే మనమేమో ట్యాక్స్ వాళ్ళకి 18% కట్టాలి, వాళ్ళు మాత్రం ట్యాక్స్ 0. అంటే అమెరికా నుంచి ఏదన్నా ఇండియాకి వస్తే ఇంకా 0 ట్యాక్స్. దానికి 0 ట్యాక్స్ ఎట్లుంటుందండి నాకు అర్థం కాక అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మన జిఎస్టీ 0 ఉన్నది, మరి అది మనకు మన ఇంట్లో వాళ్ళకేమో 0 పెడుతున్నాం, మరి వాళ్ళకేమో అన్నం పెడుతున్నాం. మనం ఇది ఏంది కథ నాకు అర్థం కాదు. అంటే అమెరికన్కి మొత్తం ఇచ్చేస్తామా, ఆస్తి అంతా రాసిస్తావా? ఎవరి తాత సొత్తు అని చెప్పి రాసిస్తుంది, ఇదంతా నాకు అర్థం కాదు. ఇట్నేనా ఏమన్నా బిజినెస్ అంటే చేసేది? ఇదేనా ఏమన్నా అసలు ఒక దేశాన్ని నడిపించే పద్ధతి? మనమేమో 18 రూపాయలు కడతాం ట్యాక్స్, వాళ్ళేమో 0 కడతారు. 0. ఏ దేశం ఎక్కువ పైసలున్నాయండి? మనకి ఎక్కువ పైసలున్నాయా, వాళ్ళకి ఎక్కువ పైసలున్నాయా? అట్లాగే మన దగ్గర పేదవాళ్ళు ఇప్పుడు రైతాంగం ఉంటుంది చూడండి. ఇది ఏమైందంటే బై అమెరికన్, అంటే వీళ్ళు అమెరికా నుంచి చాలా ప్రోడక్ట్స్ కొంటామని ప్రధానమంత్రికి చెప్తా ఉన్నారు ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్. ఓకే, ఇది చూడండి, బై అమెరికన్ అంటే మనం అమెరికా నుంచి ఇవన్నీ కొంటూ ఉంటాం. ఓకే, $500 బిలియన్ కంటే ఎక్కువ కొంటాము. అంటే ఇది ఏంటంటే మన బిజినెస్ ఎంత ఉంటుంది, మన పైసలు ఎంత ఉంటాయి అంటే మనకు లెట్స్ సే 4 ట్రిలియన్లు, 3.5 అట్లా ఉంటుంది. కానీ 4 ట్రిలియన్లు వేసుకుందాం. 4 ట్రిలియన్ అంటే 1/8, ఒక $500 బిలియన్ అంటే 1/8 ఆఫ్ అవర్ బడ్జెట్ అమెరికా నుంచే కొంటాం మనం. ఇది విడ్డును అనిపించలేదు మీ అందరికీ? 1/8 ఆఫ్ అవర్ ప్రోడక్ట్ మనీ జీడిపి వీ విల్ బై ఇట్ ఫ్రమ్ అమెరికా. సరే, అది ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఇంకా 4 ఏళ్లకు కొంటామంటాం అనుకుంటాం మనం. కానీ ఆలోచించండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది నడుస్తుందేమో $200 బిలియన్ ఉంటుంది. అమాంతంగా దాన్ని 500 కంటే ఎక్కువ $1 బిలియన్ చేస్తాం మనం. 4x ఓవరాల్గా అంత కలిపి చూస్తే కూడా లెట్సే మనకు ఒక $1000 బిలియన్ ఉంటుంది, అంటే $1 ట్రిలియన్ ఉంటుంది అనుకుందాం. $1 ట్రిలియన్ ఉంటే అమెరికాతో ఇప్పుడైతే ప్రస్తుతానికి 20% నడుస్తుంది. దాన్ని 50% తీసుకుపోతామా? అంటే 50% ఆఫ్ అవర్ బడ్జెట్ లైక్ మనం ఏమైనా ఫారెక్స్ ఏమైనా చేస్తాము, ఏమైనా ట్రేడ్ చేస్తాము అంటే మొత్తం అమెరికా నుంచి తీసుకుంటామా? తీసుకొని మనం 18 కడతాం, వాళ్ళేమో 0 కడతారు. ఇక్కడ యుఎస్ ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్, కోల్ అండ్ మెనీ అదర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు యుఎస్ నుంచి ఎనర్జీ వాళ్ళ నుంచి మనం కొనుక్కుంటాం, మన దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు పెట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం కానీ మన దగ్గర నుంచి తీసుకుంటామా? లేదు. కనుక ఈ పైసలు వాళ్ళకి.
టెక్నాలజీ అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ప్రజలారా, అమెరికాలో ఎక్కువ టెక్నాలజీ ఉంటుందా, ఇండియాలో ఎక్కువ టెక్నాలజీ ఉంటుందా? జస్ట్ బేసిక్ సింపుల్గా ఆలోచించండి. అమెరికా అంటే అవి మనం వాళ్ళ దగ్గర టెక్నాలజీ కొంటున్నాం ఒక దిక్కు నుంచి, ఇంకో దిక్కు నుంచి వాళ్ళదేమో ఈ ఇప్పుడు మనం చెప్పిన ఎనర్జీస్ కొంటాం, అంటే పెట్రోల్ అక్కడ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కొంటామని ఒక అర్థం. అవునా? ఇప్పుడు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కోల్ చూస్తుంది. ఇక్కడ అగ్రికల్చర్ ప్రోడక్ట్లు ఇప్పుడు వీళ్ళకు $0 తోటి వాళ్ళు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అమెరికాలో చాలా ఇన్సెంటివ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు సబ్సిడీలు బాగుంటాయి రైతులకు, బొచ్చడు రైతాంగానికి ఫుల్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఇప్పుడు దాన్ని అన్నిటి మీదకెళ్ళి దాన్ని తీసుకొచ్చి మన ఇండియాలో అమ్మడానికి ఒక మార్కెట్ మొదలు పెట్టుకుంటారు. అంటే అక్కడ అమెరికన్ మార్కెట్ ఏమవుతుంది అంటే అమెరికన్ పొలాల్లో పండించింది ఇండియన్ మార్కెట్లో అమ్ముకోవడానికి వీలవుతుంది తక్కువ ధరకి. అంటే అసలు వాళ్ళకు సున్నా. మనం కనుక దాన్ని అమెరికాకు పంపిద్దాం, ఇప్పుడు లెట్సే ఇప్పుడు మనం మొక్కజొన్న ఉంది, మనం మొక్కజొన్న అమెరికాకు పంపిద్దాం అనుకున్నాం అనుకో, ఉన్న దాని మీద ఇంకో $18 ఎక్కువ కట్టాలి, వాళ్ళకైతే $0 కట్టాలి. మన మొక్కజొన్న వాళ్ళు ఏం కావాలి, మన మిగతా రైతాంగం అంతా ఏం కావాలి? మన రైతులు చాలా పేదరికంగా ఉంటుంది, చాలా మంది కూడా చాలా పేదరికంగా ఉంటుంది. అట్లాంటప్పుడు దీన్ని విడిచిపెట్టి మనం ఈ మాట మాట్లాడకుండా అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే మన రైతులు ఏం కావాలి? ఇంతకంటే ముందు ఒకసారి ఆలోచించండి. 2020లో అప్పుడు సేమ్ 3 లాస్ తీసుకొచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ లేకుండా బిజినెస్ చేస్తారు అన్న టైప్లో తయారు చేస్తే మళ్ళీ అవన్నీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు ప్రధానమంత్రి గారే చెప్పినారు, క్షమించండి మేము ఇది తప్పు చేసినామని చెప్పి ఆయన దేశం ముంగడికి వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన రైతాంగాన్ని కొంపలు ముంచడానికి ఇది అసలే వాళ్ళకు అరకొర పైసలు ఉంటాయి, అసలే వాళ్ళకు అసలు మినిమం ప్రైస్ రాదు వాళ్ళ దానికి. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ కొత్త దుకాణం మొదలు పెడితే అది వాళ్ళకు గుదిబండ లెక్క తయారు కదా. మనం మొక్కజొన్న రైతులను తీసుకుందాం, ఇప్పుడు టన్నుకో గెండుకో వాళ్ళు లెట్సే మన దగ్గర $1000 నడుస్తుంది, వాడు అమెరికా తీసుకొచ్చి ఒక 700 600 అన్నాడు అనుకో, మనది ఎవడు కొనాలి అప్పుడు? అంటే ఈ రైతు ఏం కావాలి అప్పుడు? మనదేమో 1000 ఉంటుంది మన పంట పండిస్తే, ఎందుకంటే మన ఖర్చు అంత అవుతూ ఉంటుంది కాబట్టి వానికేమో మన సబ్సిడీ ఫ్రీ ఇది లెక్క. సరే అట్లా కాకుండా మనకు 1000 800 800 ఎట్టు కాడిపోతారు కదా ఎవరైనా కూడా, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ నడవాలి కాబట్టి. పరాయి దేశం మీద ప్రేమ కాదు, వాళ్ళ బిజినెస్ నడవాలి కాబట్టి మనోడు అదే కొంటాడు. ఎవరో ఒకరు కొనుక్కున్నోళ్ళు, అవసరం ఉన్నోళ్ళు, చికెన్ సెంటర్ వాళ్ళు, పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అట్లా. మరి ఏం చేసినట్టు అంటే మన రైతాంగాన్ని ముంచుడు. ఓ దిక్కు టెక్నాలజీకి ముంచినాము, ఇంకో దిక్కు ఏమో ఎనర్జీ దగ్గర ముంచినాము, ఇప్పుడు ఇది ఇంకోటి కోల్. మనకు కోల్ అవసరమా వాళ్ళ దగ్గర నుంచి? ఒకసారి ఆలోచించండి. మనకు కోల్ మైన్స్ ఉన్నాయి కదా, మనకు అది సరిపోద్ది కదా. కానీ మళ్ళీ కోలాడికి వెళ్ళి తీసుకొస్తాం మనం. మనది వాళ్ళకు అవసరం లేదు, వాళ్ళదే మనకు అవసరం పడుతుందని చెప్పి వాళ్ళు పుష్ చేస్తారు. పుష్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ మనం అది కొనాల్సి వస్తుంది. సో ఇప్పటికే ఉన్న ట్రేడ్ డెఫిసిట్ ఎట్లుంటుంది అంటే లెట్సే మనకు లాస్ట్ ఇయర్ మనం 2025 కనుక చూసుకుంటే ప్రజలారా ఒక $150 బిలియన్ కనుక అటు ఇటు ట్రాన్సాక్షన్ అయితే 100 మనం కొనుక్కుంటాం, 50 వాళ్ళు మనం కొనుక్కుంటారు. అంటే ఒక 50% డిఫరెన్స్ ఉందన్నమాట. ట్రేడ్ డెఫిసిట్ ఒక 50% ఉంటుంది. అట్లాంటప్పుడు ఇక దీన్ని 500కి అమాంతంగా పెంచుకుంటూ పోతాం అంటే 90% అవుతుంది. అప్పుడు 90% డిఫరెన్స్ అవుతుంది. అంటే ట్రేడ్ డెఫిసిట్ 90% ఉంటే మన రూపాయి విలువ పడదా? ఎందుకంటే మనం డాలర్ కొనాల్సి వస్తుంది. అప్పుడు డాలర్ కొనాల్సి వచ్చినప్పుడు మన ఇది ఏమవుతుంది అప్పుడు అంటే మన రూపీ డిప్రిషియేట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు కనుక చూస్తే 55 నుంచి ఇప్పుడు 92 కాడికి వచ్చింది. దీన్ని 150కి తీసుకుపోతారు. ఇక నాకు అర్థం కాకనే అడుగుతా. అంటే అప్పుడు ఏం కావాలి? మనం ఇంకా వేరే ఎవరైనా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ కొంటాం కదా, ఇప్పుడు $100 పెట్టి కొనే పెట్రోల్ అప్పుడు 150 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే సామాన్యం మీద ఇది పెద్ద దాడి కానీ కనిపిస్తలేదు ఎవరికి. ఇప్పుడు మిగతా అన్ని గంటలలో కొంచెం బిజినెస్ నడుస్తూ ఉంటుంది, ఓకే అగ్రీడ్. కానీ అట్ ద సేమ్ టైం మనం అంతంత బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి చేస్తే మనం ఎట్లా బతుకుతాం? ఇట్లా వీళ్ళిద్దరు అయితే ఏదో మాట్లాడుకున్నారు, అమేజింగ్ ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరిది, అమేజింగ్ రిలేషన్షిప్. బై ఇది మీరిద్దరు మాట్లాడుకుని మీరిద్దరు మంచిగా అసలు మీ ఇంటికి వాళ్ళ ఇంటికి మీరిద్దరు పోండి, తినండి, పార్టీలు చేసుకుని ఏమైనా చేసుకోలేదు, అది మీ ఇద్దరు పర్సనల్ ఇష్యూ. కానీ దేశం దగ్గరికి వచ్చినప్పుడు దేశంలో చాలామంది ప్రజానికం అంతా ఉంటారు కాబట్టి ప్రజానికానికి ఏది లాభమో అదే ఆలోచించుకోవాలి. అంతేగాని సగం ఆలోచనలతోటి ఇంకా వితండవాదం పట్టుకొని వస్తామంటే కుదరదు, అది తప్పు. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఇట్లాంటి ట్రేడ్ డీల్స్ క్లోజ్ అవుతాయి. ఇది ఎప్పటికీ నిల్చుండేది కాదు, గుర్తుపెట్టుకోండి ప్రజలారా. తర్వాత ఇంకోటి చూపిస్తే ఇక్కడ చూడండి, మన రైతాంగం ఏమో దేహి అని ఎదురు చూపులు చూస్తూ ఉంటుంది. ఇక చూడండి దేహి ఇప్పటిదాకా అసలు మన రైతాంగం ఎంత కష్టపడ్డదో మీకు తెలిసిందే. అమెరికన్ రైతాంగం చూడండి, వీళ్ళు ఎట్లున్నారు, వీళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ చూడండి, మనోళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ చూడండి, మొత్తం బక్క చిక్కి ఎండిపోయి ఎంతో కష్టాలు వెళ్ళినారు. అవునా? ఇంకొకటి చూడండి, ఇక్కడ లాస్ట్ 10 ఇయర్స్లో ఇండియాలో కనుక చూస్తే 112,000 మంది సూసైడ్లు చేసుకున్నారు. ఇది చూడండి, ఇది ఎప్పుడు 2013 నుంచి 2022 వరకు, ఈ క్రితం 10 సంవత్సరాలు చూస్తే ఇంతమంది.
ఇంతమంది సూసైడ్ అంటే 1,00,000 అంటే ఇప్పుడు మనం ఇదే లెక్క ప్రకారం 12 అంటే ఇప్పుడు చూడండి ప్రజలరా, సంవత్సరానికి 12,000 మంది, సంవత్సరాలకి 12,000 మంది అంటే రోజు ఎంతమంది ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరానికి 350 రోజులు, అవునా? 350 12,000 అంటే రోజు 40 మంది చచ్చిపోతారు యావరేజ్గా. రైతాంగం, రైతు కూలీ వాళ్ళు రోజు 40 మంది చచ్చిపోతే ఇది ఇది ఎక్కడికి వెళ్ళి లెక్క? ఇది అసలు ఏంది కథ? నాకు అర్థం కాదు. అంటే ఇంత జరుగుతూ ఉంటే కూడా మళ్ళా అమెరికా నుంచి మళ్ళీ మన రైతాంగం మీద గుదిబండ మోపినట్టు అక్కడి నుంచి సామాన్లు కొనుక్కొని వచ్చి ఇక్కడ చీప్ ధరకు అమ్మితే మన రైతులు ఏం కావాలి? ఇది ఇక్కడ అయిపోలేదు. ఇప్పుడు ఇది లాస్ట్ 10 years చూపించిన కదా. ఇంకో ఆలోచించాలి, అందరు కూడా ఆలోచించాలి ఇక్కడ. థ్యాంక్ యూ పోటస్ ఫర్ వన్స్ అగైన్, ఇది నేను చెప్పింది కాదు, సెక్రటరీ బ్రూక్, ఓకే, అమెరికన్ సెక్రటరీ రాసుకొచ్చింది. థ్యాంక్ యూ పోటస్ ఫర్ వన్స్ అగైన్ డెలివరింగ్ ఫర్ అమెరికన్ ఫార్మర్. ఇది చూడండి, యుఎస్ ఇండియా డీల్ విల్ ఎక్స్పోర్ట్ మోర్ American farm products to India, massive market lifting prices and pumping cash into rural America. అంటే అమెరికాలో ఉన్న ఇప్పుడు రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ డబ్బులు తీసుకొస్తున్నాయి. ఇది ఏంది? ఇది లాస్ట్ 28 yearsలో ఆల్మోస్ట్ 3.9 lakhs ఫార్మర్ సూసైడ్స్ అయినాయి. 3.9 అంటే దగ్గర దగ్గర మనం లెక్కేసుకుంటే 4 లక్షల మంది అండి, 4 లక్షల మంది రైతులు ఉరేసుకుని చచ్చిపోయారు 28 ఏళ్ళ అంటే 30 ఏళ్ళలో వేసుకుంటే మనం ఎంత నంబర్ అండి అది. అబ్బా దేవుడా, ఇంత పెద్ద నంబర్ని ఇంత ఉండంగా కూడా మరి మనం ఆలోచించకుండా గుడ్డిగా వితాండవాదంగా పోతే మనకి ఏం లాభం? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. తర్వాత ఇగో రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడుకుంటూ వచ్చింది. ఇగో ప్రధానమంత్రి గారు కాంప్రమైజ్ అయినారు. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ అండ్ స్వెట్ ఫర్ ఫార్మర్స్, ఓకే, మొత్తం అసలు ఈ డీల్లో మన రక్త మాంసాలు అన్నీ పోతున్నాయి మన ఫార్మర్స్ అని చెప్తుండ్రు. తర్వాత ఆయన అండర్ ప్రెజర్ ఉన్నారు, ఎందుకంటే కొంతమంది పేర్లు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే తెలుసుగా ప్రజలారా, ఇది ఒకటి పెద్ద సెక్స్ స్కాండల్ అనమాట. ఇక దాంట్లో కొన్ని పెద్ద పేర్లు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చేసిండ్రు. మరి టారిఫ్ మన విన్నే ఉందా అని కనుక చూస్తే ఇక చూడండి, ట్రైంగ్ టు నెగోషియేట్ ఎవరున్నారు? ఇగో లెట్స్ ఇంగ్లాండ్ ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, ఇగో జపాన్ ఉంది, ఇట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియా ఉన్నది, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆఫర్డ్ కన్సెషన్స్ ఈ వీళ్ళు నెగోషియేట్ చేస్తుండ్రు. కన్సెషన్ ఆఫర్ చేసింది ఏంటంటే ఇప్పుడు మనం వీళ్ళకి వెళ్ళి ఇగో నెగోషియేటర్ నుంచి మన సంతకాలు పెట్టేసినాం, రైట్? ఇజ్రాయెల్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అయిపోయినాయి. కానీ రిటాలియేట్ అమెరికా వేస్తే చైనా వేసింది, చైనా వేస్తే అమెరికా వేసింది. సో ఇట్లా వీళ్ళు 5% వేస్తే వీళ్ళు 5 వేసిండ్రు, వీళ్ళు 10 వేస్తే వీళ్ళు 10 వేసిండ్రు. సో అట్లా నడిచింది. దాంతోపాటు కెనడా కూడా చూడండి, కెనడా అసలు పక్క దేశము డిపెండింగ్ ఆన్ అమెరికా, కానీ ఆయన తగ్గినరా? అసలే తగ్గలేదు. తర్వాత ఇంకా యూరోపియన్ యూనియన్ అసలు వీళ్ళతో కొట్లాడుతున్నారు, మీతో మాకు కుదరదని. ఇగో మెక్సికో వాళ్ళేమో ఇట్లా తయారైనారు. సో ప్రజలారా ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ జరగంగా ఇక పెద్ద సాధించడం అనే టైప్లో పెద్ద పెద్ద మనకు దండలు వేసుకుని తిరుగుడు. ఈ ఎందుకో ఈ దండలు నాకు అర్థం కాదు. ఇంకొకటి చూడండి, ఇక్కడ పీయూష్ గోయల్ గారు ఏం రాసుకొచ్చినా మంచిగా చూడండి, అవర్ పార్ట్నర్షిప్ విల్ co-create టెక్నాలజీస్. మనం ఉన్న వాళ్ళు ఏం టెక్నాలజీ క్రియేట్ చేసినా మనకంటే ఒక 100 అడుగులు ముందటున్నారు వాళ్ళు, అవునా? డెవలప్ సొల్యూషన్స్, మనకున్న వాళ్ళకి ఏం సొల్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు మనం పీస్ కోసం పనిచేస్తాం. ఇక వాళ్ళు ఏం పీస్ కోసం పనిచేసారో నాకైతే తెలియదు. మనం ఒక్క మాట కూడా ఎక్కడైనా పీస్ దగ్గరకు వచ్చినప్పుడు మనం మాట్లాడిన దాఖలాలు ఈ మధ్యకాలంలో కనిపించలేదు, అవునా? ఇక గ్రోత్ అంటవా ఎవరిది వాళ్ళే చూస్తారు. ఇక్కడ అమెరికన్ ట్రంప్ ఏంటంటే ఆయన వాళ్ళ దేశమే మెయిన్ ప్రియారిటీ. ఎవడెక్కడ గంగలు కొట్టకపోయినా ఇది వసూలు రాజా బ్యాచ్. ఎందుకు వసూలు రాజా బ్యాచ్ అంటా ఉన్నానంటే 18% వాళ్ళకు, మరి ఏమో 0% మనకు, అవునా? అంటే ఇది వసూలు రాజా కాదా? ఇప్పుడు మనం ఏదో మార్కెట్లో చూస్తూ ఉంటాం, చూసిన సినిమాల్లాగా ఇక్కడక్కడ వసూలు రాజా గారు వస్తూ ఉంటాడు, వచ్చి ఇంకా పేద కూరగాయలు అమ్ముకుంటున్న దగ్గర ఈయన దగ్గర 100, ఇంకో బజ్జీల బండి దగ్గర ఇంకో 100, ఇంకో దగ్గర ఇంకో 100, అట్లా తీసుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు అమెరికా చేస్తున్న పనికి అట్లనే ఉన్నది, ఇంతకు మించి పెద్ద తేడా ఏం లేదు, రైట్? సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే దిస్ ఈజ్ నాట్ హౌ ఎకానమీస్ ఆర్ ట్రేడ్ డీల్స్ బీయింగ్ డన్. ఇంకా కొంచెం మంచిగా చేయాలి, ఇంకా దీనికి మంచి అవసరాలు బాగున్నాయి. మనమే కాదు, ప్రపంచం అంతా నెగోషియేట్ చేస్తుంది, మనము నెగోషియేట్ చేయాలి. అర్థమైందా? ఇక చైనా రిటాలియేట్ ఎట్లా చేసుకుంటూ పోతుందో అట్నే నడుస్తూ ఉంటుంది. ఎందుకు మనం అట్లా చేయలేదంటే మరి మనం వీక్ అయినామా అంటే మరి అయినాం కావచ్చు. ఎందుకు అయినామంటే ఇక 2-3 రీజన్స్ ఉన్నాయి దానికి. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాల భారతదేశానికి మన అదానికి ఒక లెక్క ఉంటుంది, అది ఎందుకు ఉంటుందో మరి నాకు కూడా తెలియదు. కానీ ఏమైందంటే అదానిని అమెరికన్ కోర్ట్స్ పిలిచినాయి, నువ్వు ఇట్లా పైసలు కట్టాలన్న టైప్లో. అది మొన్ననే జనవరి 30 నాడు అయింది. ఈ ట్రేడ్ డీల్ ఏమో 2 నాడు అయింది. ఇక మీరు ఆలోచించుకోండి, ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇక నేనేం చెప్పాలి కానీ కొన్ని పేర్లు చెప్పుకుంటే అది అధ్వానంగా ఉంటుంది కాబట్టి అట్లా చెప్తలేను నేను.